హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో 2 రెసిపీలు ఉన్నాయండి. ఒకటైతే బగారన్నం, ఇంకోటి చికెన్ కర్రీ ఉంది. సో చాలా బాగొచ్చాయండి. ప్రాసెస్ అయితే చూడండి. చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామండి. ఇలాగ వాష్ చేసి పెట్టేసుకొని మనమైతే ప్యాన్ పెట్టుకున్నాం, పెద్ద గిన్నె పెట్టుకున్నామండి. ఇదైతే 3 కేజీల చికెన్ అండి. సో ఆయిల్ అయితే వేసాను చూడండి. ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అయితే వేసాను. సో చూడండి, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్ కూడా వేయాలండి. మనకి ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక మనమైతే సో చూడండి, మనము పుదీనా వేస్తున్నాము. పుదీనా కూడా వేసేసి వేయించుకోవాలండి. పుదీనా వేస్తే బాగుంటుంది. సో చూడండి, పసుపు కూడా మనము ఆనియన్స్లోనే వేసుకోవాలండి, ఆయిల్లోనే వేసుకోవాలి. వేసుకున్నాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదండి, సో అది కూడా వేసేసుకున్నాము. 2 స్పూన్లు వేసానండి 3 కేజీల చికెన్కి నేనైతే. సో చూడండి, వేసేసి అయితే ఇలాగైతే కలిపేసుకోవాలి. మనము పచ్చివాసన పోయేలాగైతే ఇలాగైతే కలిపేసుకోవాలండి. మనము ఆయిల్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలాగైతే మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మనము చికెన్ అయితే వేస్తున్నాం చూడండి. చికెన్ కూడా వేసేసి మనం ఉడికించుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే మనం చికెన్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనము. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే కలిపేసుకుంటున్నాము. కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే మనము క్యాప్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే. సో చూడండి, ఇప్పుడైతే క్యాప్ అయితే పెట్టేసుకున్నామండి. చూడండి, ఇప్పుడైతే ఉడుకుతుంది మనకి. చూడండి, ఇలాగైతే ఉడుకుతుంది మనకి. ఉడికిన తర్వాత మనము మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాము. సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎక్కువగానే పడుతుంది, 3 స్పూన్ల దాకా పడుతుందండి. సో సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనము. చూడండి, కారం కూడా వేస్తున్నాము. అన్ని హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలండి. సో చూడండి, కారం కూడా 3 స్పూన్లు వేసాను నేను. వేసేసి కలిపేసుకోవాలండి మనము. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు వస్తాయి. చికెన్ కర్రీతో పాటు బగారా రైస్ కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే బర్త్డే పార్టీ కోసం అయితే చేస్తున్నాను. చాలామంది గెస్ట్లు అయితే వస్తున్నారు. సో చూడండి, నేనైతే గరం మసాలా కూడా వేస్తాను, ధనియాల పొడి కూడా వేస్తాను. సో చూడండి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసామండి. వేసేసి మనమైతే కలిపేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాము. చాలా బాగా వచ్చాయండి రెసిపీలు అయితే. ఒక 15 మెంబర్స్కి అయితే చేస్తున్నాను నేనైతే. సో చూడండి, ఇప్పుడైతే అన్ని మసాలాలు అయితే వేసేసుకున్నాము. లాస్ట్లో అయితే చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. సో చూడండి, చికెన్ మసాలా కూడా వేసేసి మనము ఉడికించుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి, చికెన్ మసాలా కూడా వేసేసి కలిపేసుకున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. సో చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయింది మనకైతే చికెన్ కర్రీ అయితే. చివరిలో మనం కొత్తిమీర కూడా వేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బగారన్నం చేసుకుందాం. దానికోసం అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక హోల్ గరం మసాలాలు అయితే వేసాను చూడండి. హోల్ గరం మసాలాలు వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసాను చూడండి. వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి మనమైతే. బగారా రైస్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా 2 కేజీలు చేశాను నేనైతే. సో చూడండి, పచ్చి బఠానీ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను చూడండి. ఆయిల్లోనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము. వేసేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే మనమైతే కలిపేసుకుంటున్నాము. 2 కేజీలు అయితే చేశాను ఫ్రెండ్స్. బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చింది. సో చూడండి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి పెట్టుకొని వేసేస్తున్నాను నేనైతే. సో చూడండి, ఇదైతే 15 మెంబర్స్కి అయితే చేస్తున్నాను నేనైతే. కొత్తిమీర, పుదీనా కూడా వేగిన తర్వాత మనం కర్డ్ అయితే వేస్తున్నాము. కర్డ్ కూడా వేసేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, కర్డ్ కూడా వేసేసి మనమైతే కలిపేసుకుంటున్నాము. ఇలాగైతే మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్లో మనమైతే. సో ఇంకా ఇందులో ఏమి వేయరు ఫ్రెండ్స్, ఇంకా ఇంతే వేస్తారు. కావాలంటే మనం ధనియాల పొడి వేసుకోవచ్చు 2 స్పూన్ల దాకా. సో చూడండి, నేనైతే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. సో చూడండి, ధనియాల పొడి వేస్తున్నాను నేను. వేసేసి కలిపేశాక నేనైతే వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 7 గ్లాసులు అయితే పెట్టాను రైస్ అయితే. వాటర్ అయితే
13 గ్లాసెస్ అయితే పోసేసి సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది. సాల్ట్ వేసాక మనము చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి మనకి ఇలాగా. సో ఇలాగైతే మరిగిన తర్వాత అయితే మనమైతే రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాకైతే బగారా రైస్ అయితే మనకైతే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగొచ్చింది పలుకులుగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి. చాలా చాలా బాగొచ్చింది. ఈ రైస్ అయితే 15 మెంబర్స్కి అయితే చేస్తున్నాను. చివరిలో కొంచెం నెయ్యి వేసి అయితే నేనైతే కలిపేసుకుంటున్నాను. సో చూడండి బర్త్డే పార్టీ కోసం అయితే చేస్తున్నాను నేనైతే. చాలా చాలా బాగొచ్చింది. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. సో చూడండి సక్సెస్ఫుల్గా అయితే నేనైతే చికెన్ కర్రీ ఉన్న బగారా రైస్ అయితే చేశాను. చాలా చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్. సో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.